ఏమో మాస్టర్ సరిగ్గా చెప్పలేదు అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఆ టైప్ ఆఫ్ ప్రచారాన్ని ప్రాపగాండాన్ని తీసుకెళ్తున్నారు. సక్సెస్ అవ్వచ్చు కూడా, ఎందుకంటే మంచి కంటే కూడా చెడు ప్రచారం ఎక్కువ. నేను చెప్పినట్టు గ్యాస్ అందుకే చాలా మంది కొనేవాళ్ళు కాదు మొదట్లో, తర్వాత అందరూ కొంటున్న వాళ్ళు అందరూ దర్జాగా ఉంటున్నారని చూసుకున్నాక పక్కోడు కొంట బిగించేశాడు. ఇవాళ అందరూ గ్యాస్, ఇవాళ మళ్ళీ కిరసనాయిలు పోయి మనండి ఎవరన్నా మొన్న పెట్టారు కూడా కదా కిరసనాయిలు. ఏమవుతుంది? ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొస్తున్న కాన్సెప్ట్ ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ బాగా ప్రోత్సహిస్తుంది, నెంబర్ 1. రెండోది ఇథనాల్ని వాడకం. ఇది మీరు చెప్పినట్టు చెరుకు ఒకటే కాకుండా ఏ పంట అయినా, మొక్కజొన్న అయినా వాడచ్చు, ఏదైనా వాడచ్చు ఇథనాల్కి. అంటే మలాస్ ఉత్పత్తి చేసే పంటల నుంచి ప్రభుత్వం అంగీకరించకుండా లేదా మైలేజ్ పోదా. ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ నాకు వెహికల్ తీసుకున్నప్పుడు బండి 60 కిలోమీటర్ వద్దని చెప్పాడు. నా జీవితంలో ఇంతవరకు చూడలేని అది బండి వాడటం కొత్తలో వాడినప్పుడే 45 కిలోమీటర్లు వచ్చింది. ఇప్పుడు చూస్తే 30 కిలోమీటర్లు వస్తుంది. ఈవెన్ మీ కార్ అయినా అంతే. ఎలక్ట్రిక్ వెహికల్ ఆ మధ్యన మేము చూస్తే 400 కిలోమీటర్లు వద్దని చెప్పాడు. బండి ఆన్ చేశాక 300, ఏసీ వేసాక 250 వచ్చేసింది. కాబట్టి వాళ్ళే మైలేజ్ లో ఉంటది. ఇదైనా అట్లాగే ఉంటది. ఇది చెప్పలేదనుకోండి ఎవడు మాట్లాడు, ప్రభుత్వమే అంగీకరించింది. ఇప్పుడు అయోధ్యదైనా ఇదైనా వీళ్ళు మంచితనానికి పోయి చెడ్డోళ్ళు అవుతున్నారు. ఏం జరగలేదని అయోధ్యలో చెప్తే ఎవడెళ్ళి పట్టుకుంటాడు? ఇప్పటికీ మనకు వచ్చే పెట్రోల్లో